శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి. సర్వలోకేశ్వరుని పరాక్రమము తెలియగలుగు సామర్థ్యము ఎవరికి కలుగును అంటే, భగవంతుడు ఆయన సామర్థ్యాన్ని ఎవరని తెలుసుకోగలమండి? మబ్బునకు గాలి సామర్థ్యము ఎట్లు తెలియను? గాలి ఉంది, మబ్బు ఉంది. ఆ గాలిలో ఇదొక తొనకే కదా, కనుక ఆ మబ్బునకు గాలి సామర్థ్యం ఎట్లు తెలియను? మాస్టర్ చెప్తున్నారు, సృష్టిలో ఒక ముక్క అయిన జీవుడు సృష్టి మొత్తమున ఉన్న దేవుని గురించి ఎట్లు తెలియగలడు? తెలియలేడు. జీవుడు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే జీవుడు ఒక ముక్క సృష్టిలో, అంతటా నిండి ఉన్నవాడు ఆయన, ఆ సృష్టి మొత్తము అయినవాడు ఆయన. అందువల్ల ఈ జీవుడు ఎట్లా తెలుసుకోగలడు? చెంబులోని గంగాజలమునకు గంగ విస్తృతి ఎట్లు తెలియను? చెంబులో ఉన్న గంగాజలానికి ఆ గంగ ఎంత పెద్దది అనేటువంటిది తెలియలేదు. జీవులు సుఖమును కోరి ఒక వస్తువును పొందగోరుదురు, అది లభింపనిచో దుఃఖపడుదురు. అంతయు భగవంతుని విలాసము. కపిల భగవానుడు అంటున్నాడండి. ఒక వస్తువు పొందగోరతారు, ఒక వస్తువు కావాలనుకుంటారు, అది దొరకలేదనుకోండి, అది లభించలేదనుకోండి, దుఃఖపడతారు. దీనికి మాస్టర్ చెప్తున్నారండి, ఇవన్నీ కూడా నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఉదాహరణలండి. మాస్టర్ చెప్తున్నారు, ఒక వస్తువు తనను సుఖపెట్టును అను అభిప్రాయము పొందుటలోనే దుఃఖ కారణమున్నది. ఈ వస్తువు వల్ల నాకు సుఖం వస్తుంది అని అనుకోవటంలోనే దుఃఖ కారణం ఉందటండి. అంతర్యామి అయిన భగవంతుడు తనలో సుఖస్వరూపుడై ఉండగా తాను ఇంకొక వస్తువును సుఖమునకై ఎన్నుకొనుట దుఃఖ కారణము. భగవంతుడు మనలో ఉండంగా ఇంక కావాల్సింది ఏముందండి? అసలు శాశ్వతుడెవరో అతను మనలోనే ఉన్నాడు. అది పట్టుకోకుండా ఈ తాత్కాలికమైనటువంటివి, ఈ వస్తువులు అవేదో సుఖమిస్తాయి అని అనుకోవటం. కనుక మనలోనే సుఖస్వరూపుడై భగవంతుడు ఉండగా ఇంకో వస్తువు ఏదో పొందాలి నేను, అది నాకు సుఖాన్ని ఇస్తోంది. ఎంత పొరపాటు చూడండి. తన చేయి తనకు సుఖమును సమకూర్చుటకై సిద్ధపడి ఉండగా పొరపాటున కంటిలో వ్రేలు గుచ్చుకొనుట వలన దుఃఖము కలుగుచున్నది. మన చేయి ఉందండి, మన చేయి మనకి సుఖాన్ని ఇస్తుంది. ఏదైనా మంచి పని చేసామనుకోండి, కాస్త ఫలితం వస్తుంది, సుఖం వస్తుంది, బాగుంది. అది రకరకాలుగా మన చేతితో చక్కగా ఏదన్నా పరమార్థానికి ఉపయోగించావు, పరోపకారానికి ఉపయోగించావు చెయ్యిని, నీకు ఆనందం వస్తుంది. కనుక మన చెయ్యి మనకి సుఖాన్ని సమకూర్చుటకై సిద్ధపడి ఉన్నది. కానీ ఆ చేతిని తీసుకెళ్ళి కంట్లో గుచ్చుకున్నామనుకోండి, ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. తనపై ఆధారపడిన వస్తువులను సంపదలు అనుకొనుట మోహము. ఈ వస్తువులన్నీ కూడా మనపై ఆధారపడి ఉంది. ఓ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, ఇంకోటి అనుకుందాం. అవి మనపై ఆధారపడినవి. మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడితే కానీ అవి కదలలేవు. కనుక మనపై ఆధారపడిన వస్తువులను సంపదలు అని అనుకొనటం మోహం. ఇల్లు కానీ, పొలం కానీ, ఏదైనా సరే అవి తనకు సుఖమునిచ్చును అనుకొనటం మరియు మోహము. కనుక అవే మనపై ఆధారపడినాయి, ఇంకా అవి మనకేం సుఖాన్ని ఇస్తాయండి? ఇదే మోహం అంటే. అవి లభింపనిచో ఏడ్చుట అనగా, ఏదైనా వస్తువు కావాలనుకున్నాం, అది లభింపలేదు, దుఃఖపడటం, ఏడవటం జరుగుతుంది. అలా చేయటం అటండి సుఖపడగోరి ఏడ్చుట కదా, ఇదే అజ్ఞానము అంటున్నారు మాస్టారు. అది లభింపకపోతే ఏడుస్తున్నామంటే అర్థం ఏంటి? సుఖపడాలి అని అనుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాం మనం. ఇంతకన్నా అజ్ఞానం ఏముంది? తనచే కల్పింపబడి తనపై ఆధారపడి ఉన్న గృహములు, పొలములు, పశువులు, ధనము, బిడ్డలు, భార్య, చుట్టములు మొదలగు వివిధ వస్తువులు అసత్యములు. ఇవన్నీ అసత్యాలండి, జాగ్రత్త. భార్య కానీ, చుట్టాలు కానీ, పొలం కానీ, గృహాలు కానీ, పశువులు కానీ, ధనం కానీ, ఏమండి ఎందుకండి ఇవి అసత్యపులు? మన చేత కల్పింపబడినవేగా, మనపై ఆధారపడి ఉన్నవేగా.
కనుక మనం ఆరోపించుకున్నవి ఇవన్నీ కూడా తాను ఆరోపించుకున్నవి. అవి నిత్యములని నమ్మి వర్తించువాడు దుర్మతి. ఇవి పర్మనెంట్ అని అనుకున్నటువంటి వాడు దుర్మతి. ఎందుకు పర్మనెంట్ కాదు? ఒకనాటికి ఇవన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోయేవి. ఏది చెప్పండి మనల్ని వదిలి వెళ్ళిపోయేది లేదు. అవి వదిలిపెట్టి వెళ్ళలేదు, మనమైనా వాటిని వదిలిపెట్టి వెళ్ళాలిగా. కనుక ఇవి నిత్యములని నమ్మి వర్తించువాడు దుర్మతి. అతడు జంతుతత్వము గల పశురూపమైన దేహము అనుబంధమున నిలిచి తన ఆశలను అనుసరించి వివిధ గర్భములలో పుట్టును. ఈ దుర్మతి జంతుతత్వం గల పశురూపమైన దేహము అనుబంధాల్లో నిలుస్తాడు. తన ఆశలను అనుసరించి వివిధ గర్భాల్లో పుడతాడు. కోరికలను తీర్చుటకై దుఃఖపడుతూ ఉంటాడు. వైరాగ్యం పొందడు. ఈ దుఃఖపడుతూ కూడా వైరాగ్యాన్ని పొందడు. ఇది దేహరూపమైన నరకము. ఆ దేహము మీద తీపి వదలలేక తనకు అది సర్వసౌఖ్యములను ఇచ్చునని నమ్మి త్రిప్పలు పడుచుండును. ఇంకను దేవుని మాయచే మోహితుడై బిడ్డలను, భార్యలను, పశువులను, ధనమును, గృహములను రక్షించుకొనుటకై త్రిప్పలు పడుచుండును. వీటిలన్నిటినీ రక్షించుకోవడానికి అనేక తిప్పలు పడుతుంటాడు. ఇట్లు చేయవలెను, ఇట్లు చేసిన లాభము కలుగును అని తన కార్యక్రమములను గూర్చి ప్రణాళికలు పన్నుచుండును. ఇట్లా చేస్తే బాగుంటుందట, ఇట్లా చేస్తే మనకి లాభం వస్తుందట అని రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు. ప్రతిదినము మేల్కొన్న కాలమంతయు ఇట్లే శ్రమతో దహింపబడుచుండును. ఇది అంతయు సుఖము కొరకే కదా. ఎంత అవివేకము! ఇదంతా సుఖం కోసం అనుకుంటాడు. ఎంత అవివేకము అంటున్నారు మాస్టారు. మోహము చెందిన హృదయము కలవాడై సుఖమును కోరి అనేక పాపకర్మలు చేయుచుండును. సుఖం కోసం పాపకర్మలు చేస్తుంటాడండి. సుఖమును కోరి ఏది చేయాలో అది చేయడు. సుఖమును కోరి పాపకర్మలు చేస్తుంటాడు. స్త్రీలతో రహస్యార్థములను ఇచ్చు సంభాషణములు చేయుచు అది సుఖము అనుకొని పొంగిపోవును. అట్లే బిడ్డలను బుజ్జగించుచు వారితో పాటు ముద్దు మాటలు మాట్లాడుచు పరవశుడు అగుచుండును. దీనికి మాస్టర్ చెప్తున్నారు, భార్యకు బిడ్డలకు సంతోషము కలిగించుటకై పాపకార్యములు చేయుట. వాళ్ళకి సంతోషం కలిగించడం కోసం పాపకార్యాలు చేయటం అండి. అంటే ఏంటి? దొంగతనము, అన్నదమ్ముల అక్క చెల్లెండ్ర ఆస్తికై న్యాయస్థానమునకు పోవుట, లంచములు పట్టుట మొదలగు పనులు. కొంతమంది ఆ తమ్ముడో అన్నతో వ్యాజ్యం వేస్తారు, వాడి ఆస్తి కూడా నాకు రావాలంటారు. ఎందుకని? భార్య బిడ్డలకు సంతోషం కలిగిద్దామని. అలాగే అక్క చెల్లెండ్ర ఆస్తికై న్యాయస్థానానికి పోతారు, లంచాలని పట్టుకుంటుంటారు, లంచాలు తీసుకుంటుంటారు ఉద్యోగంలో. కనుక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సుఖమును కోరి అనేక పాపకార్యములు చేయుచుండును అంటున్నారు. ఇంద్రియ పరవశుడై కపట ధర్మమును ప్రవర్తించుచు దుఃఖపడుచుంటును. ఆ దుఃఖములోనే సుఖము రాబోవుచున్నదని తలచి అభిమానపడుచుండును. ఇంద్రియాలని తృప్తిపరచడం కోసం కపట ధర్మాన్ని ప్రవర్తిస్తూ ఉంటాడు, కపట ధర్మంలో ప్రవర్తిస్తూ ఉంటాడు, తద్వారా దుఃఖపడుతూ ఉంటాడు. ఆ దుఃఖంలోనే సుఖం రాబోతోందని తలచి అభిమానపడుతూ ఉంటాడు. దీనికి మాస్టర్ ఉదాహరణ చెప్పారండి. ఆ నెల జీతము పండుగలు వచ్చుటకు కుటుంబమునకు సరిపోదని తెలిసిన వాడొకడు. నెల జీతం వచ్చింది, కానీ ఆ నెలలో పండుగలు వచ్చినాయి, పండుగలు బ్రహ్మాండంగా చేసుకోవాలి, ఈ నెల జీతం సరిపోదు. కనుక వాడేం చేశాడు? దానికి సరిపోవునట్లు చేయుటకై గుర్రపు పందెములకు పోవును. అందు కొంత ధనము నష్టము కాగా రెండవ పందెమున తిన్నగా కాయుటకై మరింత ఆలోచించును. ఏ గుర్రము గెలుచునో జ్యోతిష్యుని వద్దకు పోయి తెలుసుకొనగోరి దానికి కొంత దక్షిణ ఇచ్చును. ఈ తిప్పలన్నీ కూడా పండుగ చేసుకొను ప్రయత్నమే. ఫలితము త్రిప్పలు నిజమగుట, పండుగ లేకపోవుట. అనేక రకాల తిప్పలు పడుతున్నాడు ఆ పండగ బ్రహ్మాండంగా చేసుకుందామని. ఏమొచ్చింది ఫలితము? త్రిప్పలు వచ్చినాయి. త్రిప్పలేమో నిజమైనవి, పండుగ ఏమో లేదు పాపం. ఎందుకంటే లోపల మనసులో ఇవన్నీ ఆ గుర్రపందానికి పోయానే, అక్కడ డబ్బులు పోయినాయే, ఆ జ్యోతిష్కుడికి ఇచ్చానే, వాడు సరిగా చెప్పలేదే, ఇట్లా రకరకాలుగా బాధపడుతుంటాడు కదండి, ఆలోచించుకుంటుంటాడుగా.
అందువల్ల త్రిప్పలు నిజమగుట పండుగ లేకపోవుట అంటున్నారు మాస్టర్. ఇంకా చెప్తున్నారండి కపిల భగవానుడు, ఒక్కొక్కడు తాను సంపాదించిన డబ్బుచే అధికారము వహించి దుర్మార్గుడై ఇతరులను హింసించుచుండును, తన వారిని ప్రయత్నము చేత పోషించుచుండును. సంపాదించిన దానిని తన వారికి కట్టబెట్టి మిగిలిన దానినే తాను అనుభవించును, దానితో తన జీవితము గడవకుండును, దానికై మరలా పాపకార్యములు చేయును. దీనికి కూడా మాస్టర్ ఉదాహరణ ఇచ్చారండి. ఒకడున్నాడు, దొంగ వ్యాపారం చేసి లక్షలు ఆర్జించాడు. తన ఒకే ఒక పుత్రుడికి ఆ వ్యాపారం అప్పచెప్పాడు. దొంగ వ్యాపారం చేశాడు, ఒకే కొడుకు లక్షలు ఆర్జించాడు, ఆ కొడుక్కి వ్యాపారం అప్పచెప్పాడు. ఆస్తిపై అధికారం ఇచ్చాడు. కుమారుడు ఏం చేశాడండి, భార్య మాటకు లొంగి తండ్రిని వెడలగొట్టెను. తండ్రిని కాస్త వాడి అధికారం వచ్చాక, వాడి హయాం వచ్చాక తండ్రిని వెడలగొట్టాడు. తండ్రి దరిద్రుడై పొట్టపోసుకొనుటకై మరలా ప్రజలను మోసము చేయును, పట్టుబడి అవమానముల పాలగును. కనుక మనుషులు ఎలా అయితే పొరపాటు పడుతున్నారో ఇక్కడ కపిల భగవానుడు వివరిస్తూ ఉన్నారండి. మాస్టారు ఇంకా చక్కగా మనకి ఆ సారాంశాన్ని అందజేస్తూ ఉన్నారు. సోదాహరణంగా మాస్టారు చక్కగా అందజేస్తూ ఉన్నారండి. చాలా ముఖ్యమైనటువంటివి, నిత్య జీవితానికి పనికి వచ్చేటువంటివి. కనుక జీవులు సుఖమును కోరి ఒక వస్తువును పొందగోరుతారు, అది లభించనిచో దుఃఖపడతారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు, పాపకార్యాలు చేస్తూ ఉంటారు అని ఈ రకంగా కపిల భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడండి. సత్తువ గల వయస్సున కామాది వ్యామోహములతో తన వారిని సంతోషింపచేయుటకై ఇతరులను మోసగించి ఒక్కొక్కడు విశేష ధనమార్జించి దుర్వ్యయము చేయును. వయసులో ఉన్నప్పుడేమో తన వాళ్ళని సంతోషపెట్టడం కోసం రకరకాలుగా ఇతరులను మోసగించి డబ్బులు సంపాదించి వేస్ట్ చేస్తాడు, దుర్వ్యయం చేస్తాడు. వయస్సు మళ్ళినప్పుడు స్థితి చెడును. జీవులు ఎట్లా పొరపాటు పడతారనేది చెప్తూ ఉన్నారండి. చాలా విశేషంగా ఈ అంశము ఎట్లా ఉంటుందంటే ఒక గరుడ పురాణం చెప్పుకున్నట్టుగా ఉంటుందండి. మనకి జాగ్రత్తగా గమనిద్దాం. తర్వాత మాస్టారు ఎంతో విస్తారంగా వివరణ కూడా ఇచ్చారు. వయస్సు మళ్ళినప్పుడు స్థితి చెడును, మరలా కుటుంబ పోషణకై ప్రయత్నింపగా దేహమున సత్తువ చాలక బాధపడును. అప్పుడు దుర్బుద్ధి అయి ప్రజలను మోసము చేయ ప్రయత్నించుచు ఏమీయూ చేయలేనివాడై వ్యర్థముగా తిరుగుచుండును. దీనుడై దిగులు పడును, వాని భార్యయు బిడ్డలును వీడు అసమర్థుడు, కుటుంబమునే పోషింపలేనివాడు అని నీచముగా పలుకుదురు. పొలము దున్నువాడు ముసలి ఎద్దును నాగలికి కట్టి పొడుచుచు అది నడవలేనిచో అసహ్యించుకొనున్నట్లు భార్యాబిడ్డలు తన ఎడల క్రూరముగా ప్రవర్తింతురు. అప్పుడు అతడు ఏ దిక్కునను సుఖము లేక తనచే పోషింపబడిన వారు తన్ను పోషించుచుండగా బ్రతుకు దుర్భరమగును. దానికి తోడు ముసలితనము మరికొన్ని బాధలు కలిగించును. మొగము కళత్రప్పి వికృతాకారము వచ్చును. కుటుంబములోని వారు సమీపించుటకు భయపడుదురు. అతడు అట్లు చావును సమీపించుచుండును. అవమానములు తప్పించుకొనుటకు ఇల్లు వదిలిపోవునంతటి సత్తువ లేక వాడు పెట్టిన అన్నమును కుక్క వలె తినుచుండును. దేహమున వణుకు పుట్టును. రోగములు ఒక్కొక్కటే పైబడి పీడింపగా ఆకలి చచ్చిపోవును. అన్నహితవు తగ్గును, తిండి పడిపోవును. తినదలిచిన కొంచెము కూడా వాతవ్యాధిచే ఎక్కిళ్ళు పుట్టి వెనుకకు వచ్చును. కఫము క్రమ్మి గొరక పుట్టును. గ్రుడ్లు మీదకి పోవును. బంధువులు వానిని పరుండబెట్టి చుట్టూను చేరి పలకరించుచుండగా బదులు పలకలేక మిన్నకుండును. ఇంతలో యమభటులు త్రాళ్లచే బిగింతురు. తెలివి తప్పును. తప్పుచున్న క్షణమున భార్యాబిడ్డలు వారి గతి ఏమవునో చింత
మనస్సున నిలిచి ఉండును. ఇంతలో మృత్యుఘడియలు వచ్చును. అతి భయంకరాకారులు బెదిరించు కన్నులు కరవారగు యమదూతలు ఇద్దరు తన ముందు నిలబడుదురు. వారిని చూచి హడలుకొని మలమూత్రములు విడుచును. యమదూతలు త్రాళ్లతో గొంతు బిగించి లాగుదురు. అతడు శరీరము విడిచి వచ్చును. యాతనా శరీరము ధరించి బలవంతముగా ఈడ్చుకొని పోబడును. చాలా దూరము నడుచును. రాజభటులు దండము విధించు తావునకు అపరాధిని కొనిపోయినట్లు ఈడ్చుకొని పోవుదురు. దీర్ఘమైన మూర్ఛను పొందును. దారిలో కుక్కలు మొదలగునవి పీక్కొని తినుచుండును. యమకింకరులు నడుమ భయంకరముగా గర్జించుచు బెదిరించుచుందురు. మనస్సు కలగిపోవును. దేహము మొత్తము కంపించును. క్రిందటి జన్మలో చేసిన పాపకర్మములు తన మనస్సు ముందు వరుసగా మెదలును. అపరిమితమైన ఆకలి దప్పిక పీడించును. పెనుగాలులు సుడులై చెలరేగుచు వేసవి మండుటెండలు కాయుచున్న ఇసుక ఎడారిలో నడిచి వెళ్ళుచుండును. దేహము మండిపోవుచుండును. వీపుపై యమదూతల కొరడా దెబ్బలు పడుచుండును. దారిలో అక్కడక్కడ మూర్ఛిల్లుచు మరలా లేచి నడుచుచుండును. నిలువ నీడలేక ఆ స్థితిలో మునిగి లేచుచు నడుచును. తాను చేసిన పాపముల వలన కన్నులు చీకట్లు కమ్మును. అట్టి ప్రయాణమున 99,000 యోజనముల దూరమున గల యమనగరమునకు వానిని యమభటులు కొనిపోవుదురు. ఈ మొత్తము ప్రయాణమునకు మహాపాపములు చేసిన వానికి 3 ముహూర్తములు పట్టును. సామాన్యములు దోషములు కలవానికి 2 ముహూర్తముల కాలము పట్టును. అంతకాలము యాతన పడును. యమలోకమున గట్టిగా పట్టుకొని కొరవులు అంటింతురు. సన్నని చాకులపై నిలబెట్టెదరు. మంటలలోనికి నెట్టెదరు. దేహము నలిగిపోవునట్లుగా త్రొక్కి నేలకి రాయుదురు. మదించి పాపము చేసిన వానిని ఇట్లు బాధింతురు. ఆ యమలోకంలో అటండి పాపం చేసిన వాళ్ళని ఇట్లా బాధిస్తారట. మరియు వారు చేసిన పాపములను బట్టి కొందరిని క్రాగుచున్న నూనెలలో ముంచుదురు. భయంకరమైన గదలతో గ్రుద్దుదురు. కత్తులతో నరుకుదురు. పొట్టలో పొడిచి ప్రేగులు తోడుదురు. పరుండబెట్టి మీద నుండి ఏనుగులను తోలెదరు. పాములను తెచ్చి భయంకరముగా కరిపింతురు. పెద్ద గుండ్లు మీదకి నెట్టుదురు. వాని దేహము కోసి ఆ కండలను వాని చేతనే తినిపింతురు. కుటుంబ పోషణమునకు పొట్ట నింపుకొనుటకు అధర్మము చేసి జీవులను ద్రోహము చేసి ఇతరుల కొంపలు తీసిన వారు ఈ విధముగా నరకమున త్రోయబడుదురు. తనకున్న ధనములు ఆస్తిపాస్తులు కోల్పోయి ఆపద వచ్చి మొత్తుకొనుచున్న వాని వలె యమలోకమున బాధలలో ఉడికిపోవును. ఆ లోకమున చీకటిలో నడిపించుట, కన్నులు కట్టి నడిపించుట కూడా ఉండును. క్రిమికీటకాదులను దేహమున ఎక్కించుట కూడా ఉండును. ఇట్టి బాధలు అనుభవించుట వలన చేసిన పాపములు క్షీణించి క్షాళనము చేయబడి మరలా పువ్వు వలె బయటికి వచ్చును. ఈ రకంగా ఏమేమి పాపం చేసిన పాపాల కోసం ఎట్లాంటి ఇబ్బందులు పడతారు అనేటువంటిది ఒక గరుడ పురాణాన్ని చెబుతున్నారా అన్నట్లుగా కపిల భగవానుడు చెబుతూ ఉన్నాడండి. దీనికి మాస్టారు చక్కటి వివరణ ఇచ్చారండి. ఏమిటి ఈ బాధలు, ఏమిటి ఇవి, నిజమేనా కాదా, ఏంటి దాని విషయము అనేటువంటిది మాస్టర్ ఇచ్చిన వివరణను రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.